ఈ విషయాలు తెలిస్తే ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడతారు. అద్దరిపోయే మ్యాటర్ బాసు. సీలింగ్ ఫ్యాన్ ఎయిర్ కండిషన్తో ఉపయోగించకూడదని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ వేడి గాలిని కిందికి వచ్చేలా చేస్తుందని. ఇది కొంతవరకు అయితే నిజమే. ఫ్యాన్లు సీలింగ్ దగ్గరకు ఉన్న చోట మరియు సీలింగ్ చాలా తక్కువ ఎత్తులో ఉన్న చోట ఇలా జరుగుతుంది. కానీ బిజిలీ బచావో బ్లాక్ ప్రకారం సీలింగ్ ఫ్యాను ఏసీతో ఉపయోగించినప్పుడు ఫ్యాన్ గదిలో గాలిని సృష్టిస్తుంది. ఇది గదిలో ఉన్న వ్యక్తులకు చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. సీలింగ్ ఫ్యాన్ వల్ల గదిలో ఉన్న ప్రతి మూలకి కూడా చల్లగాలిని వ్యాపిస్తుంది. సీలింగ్ ఫ్యాన్ చల్లటి గాలిని ఒకే చోట ఉండకుండా నిరోధించి గదిలో ఉన్న ప్రతి మూలకు వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏసీ ఎక్కువగా పనిచేయని అవసరం లేదు. అలాగే గది నుండి చల్లని గాలి బయటికి రాకుండా అన్ని కిటికీలు మరియు తలుపులను జాగ్రత్తగా మూసివేయండి. నిజానికి ఏసీ కోసం అయ్యే విద్యుత్ ఖర్చులో ఇది కీలకమైన అంశం. ఎందుకంటే ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకుంటే దాదాపు 50% వరకు విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఏసీలో టెంపరేచర్ను 24 నుంచి 26లో పెట్టి ఫ్యాన్ను మినిమం స్పీడ్లో ఉంచాలి. అలా చేయడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఎందుకంటే గదిలో ఉన్న గాలి ఏసీ క్రమంగా బరువుగా మారుస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ వేయడం వల్ల గాలి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దాంతో గది తొందరగా చల్లబడుతుంది. కరెంటు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఉదాహరణకు 6 గంటల పాటు ఏసీ వినియోగిస్తే 12 యూనిట్ల ఖర్చు అవుతుంది. ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేస్తే 6 యూనిట్లకి ఖర్చే అవుతుంది. దీనితో ఈ ఏసీ వినియోగింత అయ్యేంత విద్యుత్ ఖర్చులో 50% ఆదా చేయవచ్చు.